ఫ్యాన్లు బంద్ చేస్తే బెటర్. బాబు మంచిగండి వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఓకే. నిన్నటి రోజు జిల్లాలో జీవన్ రెడ్డి గారి కామెంట్ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి హోదాలో వారు మాట్లాడినటువంటి మాటల్లో నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో అంటే వారి మాటల్లో కూడా అంతే కనిపించింది. వారు మాట్లాడినటువంటి అంశాల్లో ప్రధానంగా హైకోర్టుకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం పైన బీసీ ఘోష్ వేసినటువంటి అంశములో ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది, ఇది చెంపపెట్టనే విధంగా ఒక మాట మాట్లాడేది. అసలు ఆ తీర్పు పాఠాన్ని పూర్తిగా గ్రహించిండ్రా, చదివినరా, ఆ పూర్తి పాఠం తీర్పు పాఠం తెలియకుంది ఆ మాట అన్నరా అర్థం కావడం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధంగానే వేసిరు. కమిషన్ చట్టబద్ధతను ఎక్కడ కూడా హైకోర్టు తప్పుపట్టలేదు. రాష్ట్ర హైకోర్టు తీర్పు వల్ల సిబిఐ విచారణకు అడ్డంగా ఉండేటువంటి అంశం కూడా లేదు. అరే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ నాయకులు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అందులో ఏదో ఒక అంశాన్ని పట్టుకొని సంబరాలు చేస్తూ అర్థం ఉంది. కానీ కాళేశ్వరంలో అడ్డగోలుగా తప్పులు జరిగినని చెప్పన్న మీరు జీవన్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును అదే కాళేశ్వరం అడ్డు పెట్టుకొని మాకు చెప్పి పెట్టారనేటువంటి మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది ఆత్మలోకం ఈరోజు జీవన్ రెడ్డి గారు చేసుకోవాలి. హైకోర్టు అన్నటువంటి మాటల్లో సాంకేతిక పరమైనటువంటి కారణాలు చూపుతూ పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాల్సి లేనట్టు ఒక మాట అన్నది తప్ప, దాంతోపాటు ఇద్దరిపై చర్యలు తీసుకోకుండా ఆపాలని చెప్పి ఒక రకంగా స్టేగా భావించేటువంటి సందర్భం కనిపిస్తుంటే సాంకేతిక కారణాలు చూపుతూ వారిపై చర్యలు తీసుకోకుండా అంతే తప్ప ఎక్కడ కూడా బీసీ ఘోష్ కమిషన్ వేసిన తీరును తప్పట్లే. బీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతగానే వేశారని చెప్పినటువంటి సందర్భం, వారు ఇచ్చినటువంటి నివేదికను కూడా ఎక్కడ తప్పట్లేదు. సాంకేతిక కారణాలను ఈరోజు వాళ్ళు చూపేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళకి అనుకూలంగా పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదో సంబరాలు చేసుకునేటువంటి ప్రయత్నం, దానికి జీవన్ రెడ్డి గారు వద్దపాడుతూ ఏదో తెలంగాణ ప్రభుత్వానికే చెప్పి పెట్టట్టున్నారు. ఇది అసలు నవ్వాలను ఏడవాళ్ళు అర్థం కానటువంటి కామెంట్గా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు కాళేశ్వరం కూలిపోయినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసినటువంటి జీవన్ రెడ్డి గారు ప్రజా సొమ్మునంతా కూడా ఈరోజు కాళేశ్వరంలో పోసిర్రు, కూలేశ్వరం అయిపోయిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక వేదికలలో విమర్శించిన వాళ్ళు ఇప్పుడు తుమ్మిడి ఎట్టి దగ్గర ఆ రోజు కట్టుంటే 60 టీమ్స్ నీరే అందుబాటులోకి వస్తుందని చెప్పి భావనతో ఆ రోజు కేసీఆర్ గారు ముందు చూపుతో 300 టీమ్స్ అందుతుందని చెప్పని ఇక్కడ నిర్మాణం చేసిరు. తప్పేందని విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళా ఈ మాట మార్చడము ఎంతవరకు సబబో మాకు అర్థమవుతుంది. మీరన్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హోదాలో మీరన్నట్టు నిజంగానే కేసీఆర్ గారి ఆలోచన బ్రహ్మాండం అయితే 300 టీఎంసీకి అందుబాటులోకి వస్తుందని చెప్పిన ఆలోచనతో ఇక్కడ నిర్మాణం చేసింది అనుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నడిచినటువంటి సందర్భంలో ఎన్ని టీఎంసీలు నీటిని ఎత్తిపోసిండ్రు, ఎన్ని టీఎంసీలు నీటిని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందించారో లెక్కలు ఎందుకు చెప్పలేదు జీవన్ రెడ్డి గారిని అడుగుతాం. నిజంగానే 300 టీఎంసీల నీరు అక్కడ ఉండుంటే
ఆ 300 టీఎంసీ నీరుని ఎత్తి రైతాంగానికి అందించాలనుకుంటే వాళ్ళు 6-7 సంవత్సరాలలో ఎన్ని వేల టీఎంసీల నీరుని అందివ్వాలి అంటున్నా. నేను అనుకుంటే ఇచ్చింది 110 టీఎంసీలు కూడా దాటలేదు 6-7 ఏళ్లలో. లెక్కలు చెప్తాయి. ఈరోజు గుణాంకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి గుణాంకాలు చూడండి, ఇప్పుడున్న గుణాంకాలు చూడండి. ఓ రకంగా కాళేశ్వరం ఎత్తిపోతలు కాదు తిప్పిపోతల పథకం చెప్పండి మీరు అన్నారు కదా. అరే మేడిగడ్డ నుంచి అన్నారు సుందర చిల్లి పైకి ఎత్తిపోసే క్రమంలో వరద వస్తే మళ్ళీ సముద్ర జలాలు వదిలిపెట్టినటువంటి పనికిరాని ఈ పథకం కాళేశ్వరం చెప్పినటువంటి నీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక ఉద్యమాలు చేసినటువంటి నీరు ఈ విధంగా ఇది కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమం చేయడం. తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని అన్నారు కదా, ఎందుకు వదిలిపెట్టారని చెప్పని మాట్లాడినటువంటి మాట ఒకటి అంటున్నారు. రెండోది కాళేశ్వరం దగ్గర కుంగిపోయినటువంటి పిల్లర్ దగ్గర ఇప్పుడు 2 పిల్లలు కుంగిపోయినా కొంచెం డబ్బు పెడితే అయిపోతుంది కదా అని చెప్పని ఆ రోజు మీకు తెలియదా జీవన్రెడ్డి గారు అడుగుతున్నా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మేము చెప్పేదాకా ఒకవేళ వారు చెప్పకంటే ముందు మొదలు పెడితే మళ్ళీ ఏమన్నా అయితే ఇదే బీఆర్ఎస్ పట్టి గగ్గోలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన సూచన ప్రకారం ముందుకు పోతారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు అందించి లేఖలు ఇవ్వడం, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు వెళ్ళి వాళ్ళకి కలిసి మాకు ఏ విధంగా ముందుకు పోవాలనో మీరు అనుమతి ఇవ్వండి చెప్పంటే ఎన్డీఎస్సీ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ముందుకు పోలేము తప్ప మీరు ఎన్డీఎస్సీ మీరు ముందుకు వెళ్ళమని మరమ్మతులు చేయమని చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే కావాలని జాప్యం చేస్తుందని చెప్పడానికి ఓ అర్థం ఉంటుంది. ఎన్డీఎస్ఏనే అనుమతి ఇవ్వనప్పుడు ఏ విధంగా ముందుకు పోతాం అంటున్నాం. నేను జీవరెడ్డి మాట్లాడరు అటు సాయిల్ టెస్ట్ కూడా చేస్తున్నారు, అక్కడ ఏ పనులు చేస్తున్నారని చెప్పండి. ఎన్డీఎస్సీ అనుమతి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అక్కడ మళ్ళీ మొన్న మా ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రులు గారు కాటర్లో కూడా పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిండ్రు, చూసిండ్రు. ఎన్డీఎస్సీ ఇచ్చేటువంటి అనుమతుల ఆధారంగా వెళ్ళాలి. కూలిపోయిన కుంగిపోయిన అవినీతి అక్రమాలతో ఏటీఎం మార్చుకున్నటువంటి కాళేశ్వరం బీఆర్ఎస్ యొక్క పాపపు పరిపాలన, వారి యొక్క నలుగురికి సంబంధించినటువంటి అక్రమ సంపాదనకు సంబంధించిన అంశాన్ని చెబుతూ ఇప్పుడు మరమ్మతు చేసుకుని ఎన్డీఎస్సీ ద్వారా దాన్ని తిరిగి ఉపయోగం తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని తప్పుపట్టే విధంగా మాట్లాడితే ఎలా అని అడుగుతున్నాం. తప్పనిసరిగా బరాబర్ తుమ్మిడిరెడ్డి దగ్గర కూడా కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సర్కారు కంకణం కట్టుకున్నది. ఆ కోడలో ముందుకు పోతాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారు ప్రాణిత చివరిలో భాగంగా 36,000 కోట్లతో పూర్తి అయ్యేటువంటి పథకం మీరు అక్కడ ప్రాణిత దగ్గర కట్టగా ఇది 148 చూసిన 148 మీటర్లకే వాడుకోవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. ఇక్కడ 300 టీమ్స్ దొరుకుతుందని చెప్పిన కేసీఆర్ బ్రహ్మాండమైన పథకం. ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు తప్పు పట్టింది, ఈ రోజు ఎందుకు మెప్పు కోసం మాటలుగా పెంచుకుంటున్నో ప్రజలకు రైతాంగానికి సమానం చెప్పాలి. ఆ రోజు నిజంగానే 140 లీటర్లు వాడుకునే సమయంలో 60 టీఎంస్ ఉన్నటువంటి దాని దగ్గర నుంచి నీటిని మనం తోడుకొని నీటిని వాడుకున్నట్టయితే ఆదిలాబాద్లో ఒక పాటు అదేవిధంగా ఎల్లంపల్లి ద్వారా మన ప్రాంతానికి లబ్ధి జరిగేటువంటి అంశాన్ని తప్పకూడదు. 36,000 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును అంచనాలు మారుస్తుంది, ఊరు పేరు మారుస్తుంది, పథకం పేరు మారుస్తుంది. అక్రమ సంపాదన కోసం ఈరోజు ఏటీఎంగా మార్చినటువంటి కాళేశ్వరం ఈరోజు దానికి డిజైన్కు మంత్రివర్గంలో ఉన్నటువంటి డిజైన్లలో కూడా తప్పు ఎత్తి చూపేటువంటి సందర్భాలు ఇన్ని జరుగుతూ ఉంటాయి. పీసీ ఘోష్ గారు సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తిగా వారు ఇచ్చినటువంటి సమాచారంపై వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఒకరు ఇక్కడే సిబిసిఐడి విచారణలో ఇక్కడ ఉన్నటువంటి సిఐడి ద్వారా విచారణ జరుపుతున్నామో కక్ష సాధింపు ధోరణితోనే ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ వేసి మా బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనాటి హయాంలో కేసీఆర్ను బదిలీ చేసే కార్యక్రమం చేస్తుందని చెప్పని ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బదనం వస్తుందో అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు సిబిఐ విచారణ జరపని చెప్పి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి జీవో చేసి 8 మాసాలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీకి సిబిఐ విచారణ జరపండి, వాళ్ళు సిబిఐ ముందుకు రారు, వాళ్ళు తప్పు పట్టండి. ఈరోజు సిబిఐ విచారణ జరపడానికి గల కారణం ఏంటంటే హరీష్ రావు గారు కేటీఆర్ బీజేపీ దగ్గర వాళ్ళ మడుగులొత్తే విధంగా ప్రయత్నం చేసుకుంటున్నాం కాబట్టి మహాప్రభు చెప్పంటే అవుతుంది చెప్పని ఒకవైపు రైతు ప్రజలు అనుకుంటుంటే ఈరోజు నేను క్యాబినెట్లో కూడా మీ చర్చ జరిపి ఈరోజు 8 మాసాలు అవుతుంది. సిబిఐ విచారణ జరపడం కేంద్ర ప్రభుత్వం పంపిస్తే
ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం దానిపైన కూడా న్యాయ విచారణలో ముందుకు వెళ్ళాలి, మరోసారి లేఖ రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు కూడా ఈరోజు హైకోర్టుకి ఇచ్చిన తీర్పు సంబంధించిన సమాచారం కూడా చెప్పడం జరిగింది. హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతను కమిషన్ నియామకం తప్పట్లేదు. రాజ్యాంగబద్ధంగానే పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. పీసీ ఘోష్ కమిషన్ కూడా జరిపినటువంటి విచారణలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా తప్పుపట్టలేదు. ఆ అంశంలో సిబిఐ విచారణకు మొన్నటి తీర్పు ఎలాంటి ఆటంకం కాదని చెబుతూ టెక్నికల్ అంశంలో 8వ సెక్షన్ ప్రకారం పిటిషనర్లకు నోటీసులు ఇచ్చేది ఉన్నటువంటి మాట, ఈ కోణంతో వారిపై చర్యలు తీసుకోమని చెప్పి అన్నటువంటి మాట అన్నదే తప్ప ఎక్కడ కూడా పీసీ ఘోష్కు సంబంధించినటువంటి రిపోర్టును కానీ పీసీ ఘోష్ నియామకాన్ని కానీ రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టలేదు చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారిని చూస్తే భయపడుతుంది ఎవరో మన 2023 ఎన్నికల్లో తేలిన తర్వాత కూడా ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు కళ్ళల్లో కేసీఆర్ కూడా కనిపిస్తుంది చెప్పారు. వారం రోజులు కాలేదు ఇంత ఈ ఘోరంగా ఈ విధంగా మాట్లాడేటువంటి సబబు కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అనుమతి కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగింది తప్ప కాళేశ్వరాన్ని మరమ్మతు చేసి అక్కడి నుంచి కూడా నీరు తీసుకోవాలని చెప్పినటువంటి ప్రయత్నం చేయడం జరుగుతున్నమాట సందర్భంగా నేను చెప్తూ బీఆర్ఎస్ పార్టీని వెనుకేసుకొని రావడానికి కోసమే ప్రెస్ మీట్లో కామెంట్స్ ఉన్నాయి తప్ప ఈ ప్రజా పాలనలో ప్రజలకు అందిస్తున్న పాలనలో ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు మేము 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసినాం. ఆ అంశాల ముందు మంచిగా ఒప్పుకోండి. మీరు అనేక ఒప్పుకున్నారు కదా, అవును ఈ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది తప్పది ఒకరి తర్వాత ఒకటి చేస్తున్నారు చెప్పండి. ఆడతల్లోకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మొదలైంది. ఇప్పటి వరకు ఇంచుమించు 9,000 నుంచి 9,500 కోట్ల వరకు 300 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగినాయి. ఆధార్ కార్డు ఉంటే ప్రయాణాలు జరుగుతున్నాయి. 200 యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. గృహజ్యోతి అమలైంది. రైతు రుణమాఫీ 2 లక్షల లోపల అందరికీ రుణమాఫీ చేసినామని చెప్పి మీరే పెళ్ళబుద్ధి చెప్పారు అనేక సందర్భాల్లో. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కాలేదంటున్నారు. 20,650 కోట్లు రుణమాఫీ అయింది. ఆ రోజు మీరే అన్నారు 10 రేషన్ కార్డు ఇవ్వలేరని. మీరు రేషన్ కార్డు ఇచ్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాము. మీరే గొప్ప పథకమని సిఎల్పి మీటింగ్లో మీ స్వయంగా మీ ముందు అంత్యంత అనుభవం గల మీరు సిఎల్పిలు అన్నారు సన్న బియ్యం పథకం సూపర్, ప్రజలలోకి వెళ్ళింది. పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దేవుళ్ళు ఇస్తూ చెప్పన్నారు. ఇన్ని పథకాలు ప్రారంభమైన తర్వాత ఇంద్రమిన్లు ఆ 10 ఏళ్లలో ఒక్కరికి ఇంద్రం ఇవ్వలేరు. మనం వచ్చిన తర్వాత ఇంద్రమిన్లు ఇస్తూ పేద ప్రజానికం జేజేలు కొడుతున్నారు మనకని చెప్పన్నారు. ఈరోజు ఇన్ని 5 గ్యారెంటీ అమలు, ఒక గ్యారెంటీ అమలు కావాల్సి ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పది అమలు చేస్తాం. జీవన్ రెడ్డి గారు పెద్దలు, ఆయన గౌరవిస్తామని చెప్పండి. మేము పదే అనేక సందర్భాలు చెబుతుంటే ఈ విధంగా వారి మేము ఒక రకంగా వారి వయసు గౌరవిస్తున్నాం, వారంటే గౌరవంతో చెప్తున్నాం. కానీ ఈ విధంగా ఆడిపోసుకున్నటువంటి మాటలు ప్రజా పాలన అందిస్తున్నటువంటి ఈరోజు సంక్షేమం ఆగిందంటున్నాడు, అభివృద్ధి ఆగిందంటున్నాడు. సంక్షేమం ఓవైపు అంటే వారి మాటలలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం మరో కన్ను, 2 కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని అప్పలకుప్ప రాష్ట్రంగా మార్చిపోయిన కేసీఆర్ రూపంలో ఇచ్చినటువంటి నష్టాన్ని అప్పుడు కూడా ఇప్పుడు బాధలు దిగమింగి ఈరోజు ఇన్ని కార్యక్రమం చేసుకుంటూ 2 సంవత్సరంగా పనులెత్తించే ప్రయత్నం చేస్తుంటారు. జీవన్ రెడ్డి గారిని సూటిగా మేము అడుగుతున్నాం. 2014లో 75,000 కోట్ల అప్పుతో 16,000 కోట్ల నిల్వతో 6,000 కోట్లు వడ్డీ కట్టుకోమని చెప్పింది శ్రీమతి సోనియా గారు తెలంగాణ ఇచ్చిన రోజు. ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత 8 లక్షల కోట్ల అప్పుతో 6,000 కోట్లు కట్టే వడ్డీ, నెలకు 6,000 కోట్ల వడ్డీ పరిస్థితికి వచ్చేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయిందని అడుగుతా ఉంటాం. 10 ఏళ్ళ 8 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను విమర్శించిన వాళ్ళు గట్టిగా మీరు నెలకారు అంటే 12 నెలలకు 72,000 కోట్లు వడ్డీ కడుతున్నప్పటికీ ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ విమర్శించడానికి మీకు నోరెట్లా వస్తుందని చెప్పంటున్నాం. ఈరోజు మీరు విమర్శించాల్సి తప్పట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఆ 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన తీరును అంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీరు కేసీఆర్ ఎందరూ ఒకటైనా మీరు అధికారమే కావాలనే ప్రాప్తం పోయేటువంటి సందర్భం ఉన్న ప్రజలు విజ్ఞులు, రైతులు విజ్ఞులు, అన్ని వర్గాల ప్రజలు, మహిళా తల్లులు కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకే పట్టం కడతారని మాట సందర్భంగా చెబుతూ
ఎన్ని ప్రజా ప్రయోజనం చేస్తుంటారు, ప్రజాపాలన పోవాలంటున్నారు. ఈరోజు అన్ని పాపాలు చేసినటువంటి ఆ ప్రభుత్వం రావాలని కోరుకోవడం మీకు సరి కాదని మాకు సందర్భం చెప్తూ, ఎవరూ కోరుకుంటలేరు. ప్రజాపాలన పోవాలని ఎవరు కోరుకుంటారు? మళ్ళీ ప్రజాపాలన రావాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. బహుశా ప్రజాపాలన పోవాలి, వెంటనే అధికారంలో సీట్లో కూర్చోవాలని చెప్పని ఇప్పటిదాకా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్కి ఉందనుకున్నాం. ఇప్పుడు కొత్తగా మీరు వద్ద పడుతుంటే మీకు అనిపిస్తుందో తప్ప, మీ నలుగురికి తప్ప ప్రజలకు మాత్రం, ఈ 4 కోట్ల ప్రజలకు ఈ ప్రజాపాలన ప్రభుత్వం మళ్ళీ రావాలని ఉంది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉంది తప్ప మీ నలుగురికే ఉంది ప్రజాపాలన పోవాలని. అందుకే మేము ఎందుకు ప్రజాపాలన పోవాలి, ఇన్ని పథకాలు అందిస్తున్నట్టుగా అని చెప్పని ప్రజలకు చెప్తున్నాం. ఔర్ ఎక్ బార్ పక్కా కాంగ్రెస్ సర్కార్ అని చెప్పని నిదానంతో ముందుకు పోతున్నాం. మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఈరోజు ప్రజలకి మేము ఇచ్చిన హామీ, మొదటి దఫా 5 ఏళ్ల కోసం ఎంపిక కాబట్టి ఇప్పటికే 5 గ్యారెంటీ అమలు చేసినాం. 6వ గ్యారెంటీ అమలు చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుల కుప్ప రాష్ట్రంగా 8 లక్షల కోట్లతో నెలకు 6,000 వడ్డీ గడుతూ ముందుకు పోతున్నప్పుడు కూడా పాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా ఇన్ని స్కీములు నడుపుతున్నాం. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, 2 సమాంతరంగా రెండు కళ్ళలాగా ఈ తెలంగాణ ముందుకు తీసుకొని పోతున్నాం అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, జీవన్ రెడ్డి గారి విమర్శలు, కామెంట్స్ తప్పుపడతాం తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాం.